వైభవం గురించి. అందుకని పరిగెత్తుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయారు. అమ్మేం చేస్తోందిట, ఇది తాంబూలం యొక్క గొప్పతనం. విశాఖేంద్రోపేంద్రో శశి విశిద కర్పూర శకలాహ. అమ్మవారు తామలపాకులు నోట్లో వేసుకుని ఆ తామలపాకులని చర్వణం చేస్తోందంటే అలా నవ్వులుతోంది తాంబూలం. లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాసుడు 2 మాటలు చెప్పాడు అమ్మవారు ఒకసారి తాంబూల పూరిత ముఖి, ఎప్పుడు తాంబూలముతో నిండిన నోటితో ఉంటుంది అన్నాడు. రెండవసారి ఆ కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా, కర్పూరంతో కూడిన తాంబూలం వేసుకుంటే దశ దిశల దాని వాసన ఉన్నది అని చెప్పాడు. అమ్మవారు తాంబూల చర్వణం చేస్తూ ఉంది. తాంబూల చర్వణం చేస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి కర్పూరపు తునకలు చంద్రుడి యొక్క ముక్కల్లా ఉన్నాయి. అంటే ఇంకా సగం నవిలి సగం నవలకుండా ఉంది ఆ తాంబూలం. ఇది అమ్మవారికి సమర్పించిన తాంబూలం అన్నమాట. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏం చెప్పినట్టు, ఇంకా శంకరాచార్యులు వారు ఏం రాయలేదు దాని గురించి. వీళ్ళు కవచములు కూడా తీయలేదు, అంటే అమ్మనంత తొందరగా చూడాలని తాపత్రయం. ఎందుకంటే శంకరాచార్యులు వారు అమ్మవారు తాంబూలం వేసుకుందని చెప్పడం, అమ్మవారు అలా కూర్చుందని చెప్పకూడదా అంటే, ఇక్కడే ఎన్నో రహస్యాలు శంకర భగవత్పాదులు బిగించారు. సుమంగళి అయి 5వ తనం ఉన్న సువాసిని అయినటువంటి స్త్రీ తన భర్త భోజనం అయిపోయిన తరువాత తప్పకుండా తాంబూల చర్వణం చెయ్యాలి. అలా తాంబూల చర్వణం చేసేటటువంటి అధికారము సుమంగళి అయినటువంటి స్త్రీ, అది 5వ తనాన్ని సూచిస్తుంది. అందుకని అమ్మవారు తాంబూలం వేసుకుంటుంది. రెండో రహస్యం, అమ్మవారు వేసుకున్నటువంటి తాంబూలంలోంచి పిడచ తీసి పెడుతూ ఉంటుంది. అంటే అమ్మవారికి ఇచ్చిన తాంబూలం ఎవరికన్నా మీరు ఇచ్చారనుకోండి, ఇంకా అంతకన్నా సన్మానము, అంతకన్నా సత్కారము ఇంకా నాకు కానీ శాస్త్రంలో కానీ ఇక లేవు. అదే గొప్ప సన్మానం. ఎందుకో తెలుసా అండి, దానివల్ల ఏమవుతుంది ఎవ్వరూ చెప్పలేకపోయారు. శంకరాచార్యులు వారు కూడా చెప్పే ప్రయత్నం చెయ్యలేదు. ఎందుకని, అవి చెప్పడం కుదరదు. ఎన్ని విజయాలు నువ్వు అడుగుతున్నావో అన్ని అది ఇచ్చేస్తుంది. ఒకసారి ఉజ్జయినిలో మహాకాళికి కాళిదాసు గారిని కటాక్షించాలనుకుంది. తన నోటి తాంబూలపు పిడచ ఆయన నోట్లో పెట్టింది, అంతే. జై జన్మీ సుధా సముద్రాంత హృజ్జన్ వణిద్వీప సంరూఢ బిల్వాట వీమధ్య కల్ప భ్రుమాకల్ప కాదంబ కాంతార వాసప్రియే కృత్తివాసప్రియే సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోక నీపస్రగాబద్ధ చూలీశ నాథత్రికే సానుముత్పుత్రికే. ఎంత శ్యామలాదండకం చేశాడు ఆయన. రెండవసారి కంచిలో కామాక్షి అమ్మవారు దుర్వాసో మహర్షిని అనుగ్రహించింది. అలాగే అఖిలాండేశ్వరి దేవి జంబుకేశ్వరంలో ఒక వంటవాణ్ణి అనుగ్రహించింది. వాళ్ళందరూ మహాకవులైపోయారు. అలాగే కంచిలో కామాక్షి అమ్మవారు మూకుడని పుట్టుమూగాయన, ఆయన నోట్లో తాంబూలపు పిడచ పెట్టింది. ఆయన మహాపండితుడైపోయి వెంటనే ఆయన మూక పంచశతి అని అమ్మవారి నవ్వు మీద 100 శ్లోకాలు, అమ్మవారి పాదాల మీద 100 శ్లోకాలు, అమ్మవారి కటాక్ష వీక్షణం మీద 100 శ్లోకాలు, పాదారవింద శతకము, అలాగే మందస్మిత శతకము, కటాక్ష శతకము, ఇలా ఒక్కొక్క దాని మీద 100 శ్లోకాలు చెప్పిన ఆశువుగా వెంటనే 500 శ్లోకాలు చెప్పి, అమ్మ ఇంకా నాకు మాట వద్దు తీసేయన్నాడు. ఏమయ్యా మూకాంది, వద్దమ్మా, నీ మీద చెప్పిన నోరు వేరొకరి గురించి మాట్లాడడానికి వీల్లేదు, ఇక నాకొద్దు, నోరు తీసేయమన్నారు. తీసేసిందమ్మా. మూకుడు మూక పంచశతినిచ్చాడు.